పశ్చిమ బెంగాల్, సిక్కిం వర్షాలతో చిగురుటాకులా వణికిపోతోంది. కొండ చర్యలు విరిగిపడి 20 మంది మృతి చెందారు. అటు నేపాల్లో వర్షాలు వరదలకు 52 మంది మృతి చెందారు. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. మిరిక్, సుఖియా, పొఖారీ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి 20 మంది మృతి చెందారు. జడివానకు మిరిక్, కుర్సియాంగ్ మధ్య బలాసన్ నది మీద నిర్మించిన దుదియా ఐరన్ బ్రిడ్జ్ కుప్పకూలింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే రాకపోకలను నిలిపివేశారు. సిలిగురి డార్జిలింగ్ SH-12 రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మరోవైపు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ డార్జిలింగ్ సందర్శించనున్నారు. డార్జిలింగ్లో కొండ చర్యలు విరిగిపడడంతో సిక్కింకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉత్తర బెంగాల్, సిక్కింలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. సిక్కింకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అక్టోబర్ 7 వరకు ఈ ప్రాంతంలో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. దీనివల్ల ఉత్తర బెంగాల్లో ఆకస్మిక వరదలు సంభవించవచ్చని హెచ్చరించింది. డార్జిలింగ్, కలింపాంగ్, కూచ్ బెహార్, జల్పాయిగురి, అలీపూర్ద్వార్కు IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. అటు నేపాల్ను భారీ వర్షాలు, వరదలు కుదిపేస్తున్నాయి. పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. మరికొన్ని చోట్ల పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఇప్పటి వరకు 52 మంది మృతి చెందారు. మరో 29 మంది గాయపడ్డారు. 7 గల్లంతయ్యారు. భారతదేశ సరిహద్దులో ఉన్న కోషి ప్రావిన్స్లో అత్యధిక నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.